హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో వ్యాక్సిన్స్ గురించి చూద్దాం. సో ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ వాటికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో చూడండి, సో ఇది ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. యాక్చువల్లీ ఇది ఆర్ఆర్బీ 2019లో ఇచ్చారు. ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఈజ్ ఏ అన్నారు. సో అది బ్యాక్టీరియల్ వ్యాక్సినా, టాక్సైడా, యాంటీసీరానా, వైరల్ వ్యాక్సినా అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇది కరెక్ట్ ఆన్సరు వైరల్ వ్యాక్సిన్. సో వైరల్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్. సో దీని రిలవెంట్గా క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి సో దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక నిమోనిక్స్తో, ఒక ట్రిక్ కోడ్తో నేను చెప్తాను. బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ ఏంటి, వైరల్ వ్యాక్సిన్స్ ఏంటి, అవి లైవా లేదంటే కిల్డా అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. సో హియర్. సో చూసే ముందు మీకు ఆర్ఆర్బీకి, డ్రగ్ ఇన్స్పెక్టర్కి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. జాయిన్ అయ్యి మీకు కావాలి కొన్ని టిప్స్ మీరు వస్తుంటాయి. ప్లస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. సి హియర్. సో బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, బ్యాడ్ థింగ్స్ డోంట్ మేక్ పీపుల్ చీర్ఫుల్ హ్యాపీలీ. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్యాడ్ థింగ్స్ డోంట్ మేక్ పీపుల్ చీర్ఫుల్ హ్యాపీలీ. సో దీంట్లో బి అంటే బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ గుర్తుపెట్టుకోండి. బి ఫర్ బీసీజీ, టీ ఫర్ టైఫాయిడ్, డి ఫర్ డిపిటి, ఎం ఫర్ మెనింజోకోకల్, పి ఫర్ నిమోకోకల్, సి ఫర్ కలరా అండ్ హెచ్ ఫర్ హిబ్. ఓకే, సో హిబ్ అంటే ఏంటి మీకు చెప్తాను తర్వాత నేను. ఓకే, నెక్స్ట్ వస్తుంది మనకు హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి. నెక్స్ట్ టైప్స్లో వస్తుంది. ఓకే, సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్. నెక్స్ట్ వైరల్ వ్యాక్సిన్స్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి. వైరల్ వ్యాక్సిన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దానికి కోడ్ నిమోనిక్ సారీ మిస్టర్ వైరస్. ఇలా గుర్తుపెట్టుకోండి, సారీ మిస్టర్ వైరస్. సో వైరస్కి సారీ చెప్పడం. సో ఎస్ ఫర్ స్మాల్ పాక్స్, నెక్స్ట్ ఓ ఫర్ ఓరల్ పోలియో వ్యాక్సిన్, ఆర్ ఫర్ రూబెల్లా, వై ఫర్ ఎల్లో ఫీవర్, ఎం ఫర్ ఎంఎంఆర్ వ్యాక్సిన్, ఆర్ ఫర్ రోటా వైరస్. సో ఇవన్నీ కూడా వైరల్ వ్యాక్సిన్స్ అనమాట. వైరస్ నుంచి ప్రిపేర్ చేసే వ్యాక్సిన్స్ అనమాట. సో ఇది మనము బ్యాక్టీరియల్, వైరల్ వ్యాక్సిన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో నిమోనిక్స్తో చూసాం. నెక్స్ట్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్లో లైవ్ ఏవి, కిల్డ్ ఏవి, ఓకే, ఆర్ ఇన్యాక్టివేటెడ్ ఏవి. నెక్స్ట్ వైరల్లో కూడా సేమ్ లైవ్ ఏవి అంటే మనకి ఇన్యాక్టివేటెడ్ ఏవి అని మనకి చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో దానికి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దానికి నిమోనిక్స్ ఉన్నాయి. సి హియర్. సో బీసీజీ వ్యాక్సిన్. ఫస్ట్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ చూద్దాం. సో బీసీజీ వ్యాక్సిన్ యాక్చువల్గా ఇది లైవ్ అనమాట. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి బీ ఫర్ బ్రతికే ఉంది అని, అంటే లైవ్ అని, లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అని. నెక్స్ట్ టైఫాయిడ్ వ్యాక్సిన్. సో టైఫాయిడ్లో ఐ ఉంది కదా, ఐ ఫర్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. నెక్స్ట్ డిపిటి. డిపిటిలో డి ఉంది, డి ఫర్ డెడ్ అని, టీ ఫర్ టాక్సైడ్ అని. సో ఇది డెడ్ అంటే ఇన్యాక్టివేటెడ్ అండ్ టాక్సైడ్ టైపు అని. నెక్స్ట్ మెనింజోకోకల్లో సిఓ ఉంది, సిఓ ఫర్ కాన్జుగేట్ వ్యాక్సిన్. నిమోకోకల్లో కూడా సిఓ ఉంది, సిఓ ఫర్ కాన్జుగేట్ వ్యాక్సిన్. నెక్స్ట్ కలరాలో ఎల్ని మనం ఐ అనుకుంటే యాక్చువల్గా ఐలాగా ఉంటుంది. సో ఐ ఫర్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. నెక్స్ట్ ఇది ఇలాగే గుర్తుపెట్టుకోండి. హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైపు. ఇది హిబ్ అని చెప్పాను కదా, ఇదే హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి. సో ఈ వ్యాక్సిన్ కాన్జుగేటెడ్ టైప్ వ్యాక్సిన్. ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్. సో నెక్స్ట్ వన్ వైరల్ వ్యాక్సిన్స్. లైవ్ ఏవి, ఇన్యాక్టివేటెడ్ ఏవి చూద్దాం ఒకసారి. సి హియర్. సో హెపటైటిస్ ఏ. సో ఏ ఫర్ ఆల్రెడీ డెడ్ అని గుర్తుపెట్టుకోండి, అంటే ఇన్యాక్టివేటెడ్ అని, డెడ్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ అని. నెక్స్ట్ హెపటైటిస్ బి. బి ఫర్ బయోటెక్నాలజికల్ వ్యాక్సిన్ అనమాట, అంటే రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా వచ్చింది ఇది. సో కాబట్టి బి ఫర్ బయోటెక్నాలజీ, రికాంబినెంట్ అని గుర్తుపెట్టుకోండి, రికాంబినెంట్ వైరస్ వ్యాక్సిన్. నెక్స్ట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అంటే ఓపీవి. సో ఓరల్లోనే ఉంది, ఓ అంటే ఓరల్, ఎల్ అంటే లైవ్ అని యాక్చువల్లీ. సో ఓరల్ పోలియో వ్యాక్సిన్ లైవ్ టైపు, లైవ్ అటెన్యూయేటెడ్. నెక్స్ట్ ఐపీవి ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్. ఇంజెక్టబుల్లో ఐ ఉంది కదా, ఐ ఫర్ ఇన్యాక్టివేటెడ్. నెక్స్ట్ ఎంఎంఆర్ మీజిల్స్, మమ్స్, రూబెల్లా వ్యాక్సిన్.
ఓకే. సో ఎంఎంఆర్ అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకో, లైవ్ ట్రయో అంటే 3 కదా, 3 ఉన్నాయి కదా అంటే లైవ్ అని. సో ఇట్ ఈస్ ఎ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్జా. సో ఇన్ఫ్లుయెన్జాలో 2 టైప్స్ ఉన్నాయి. నేజల్ టైపు, మన నేజల్ డ్రాప్స్ టైపు, నెక్స్ట్ ఇంజెక్షన్ టైపు. సో నేజల్ టైప్లో ఎల్ ఉంది కాబట్టి ఎల్ ఫర్ లైవ్ అటెన్యూయేటెడ్ టైపు. ఇన్ఫ్లుయెన్జా ఇంజెక్షన్ టైప్ అయితే ఐ ఫర్ ఇన్యాక్టివేటెడ్. ఇంజెక్షన్లో ఐ ఉంది కదా, ఐ ఫర్ ఇన్యాక్టివేటెడ్. నెక్స్ట్ వెరసెలా జోస్టర్ అంటే చికెన్ పాక్స్. సో చికెన్ పాక్స్, సో యాక్చువల్గా ఇది లైవ్ అటెన్యూయేటెడ్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చికెన్ లైవ్ బర్డ్ అని గుర్తుపెట్టుకోండి. లైవ్ బర్డ్ అని గుర్తుపెట్టుకుంటే లైవ్ వ్యాక్సిన్ అని వస్తుంది. సో వెరసెలా జోస్టర్ ఆర్ చికెన్ పాక్స్ ఇస్ ఏ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. నెక్స్ట్ సో ఈ రోటా వ్యాక్సిన్ యాక్చువల్గా దీనికి ఏం కోడ్ లేదు, మీరు ఎలా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఏ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. ఓకే. నెక్స్ట్ ర్యాబిస్ వ్యాక్సిన్. ర్యాబిస్లో ఐ ఉంది కదా, సో ఐ ఫర్ ఇన్యాక్టివేటెడ్. నెక్స్ట్ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్. సో ఎల్లో ఫీవర్లో 2 ఎల్స్ ఉన్నాయి. టూ ఎల్స్ ఉన్నాయి. ఎల్ ఫర్ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. సో ఇలా మీరు నిమోనిక్స్ గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా కూడా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, కన్ఫ్యూషన్ లేకుండా. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఓకే, సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ సో మచ్.